చాలా ఫ్లాప్స్ తర్వాత ఆది గారు 'శంబాలు' మూవీతో మళ్ళీ వచ్చారు. మూవీ చూశాను. మరి మూవీ ఎలా ఉందంటే, స్టోరీ లైన్ చెప్తా ఫస్ట్. స్టోరీ చెప్పట్లేదు, స్టోరీ లైన్ మాత్రమే చెప్తున్నాను. 1980 కాలంలో జరుగుతుంటది శంబాల విలేజ్‌లో. ఆ శంబాల విలేజ్‌లో ఆకాశం నుంచి ఒక ఉల్క్ అనేది పడతది వాళ్ళ ఊర్లో. ఆ ఉల్క్ పడ్డ కానించి ఆ ఊర్లో విచిత్ర సంఘటనలన్నీ జరుగుతూ ఉంటాయి. ఆది గారికి దేవుడి మీద నమ్మకం ఉండదు. ఆ ఊరికే వస్తాడు. అసలు ఆ విచిత్ర సంఘటనలు ఏం జరుగుతున్నాయి? దానికి ఆది గారు ఏం చేశారు? అనేదే మిగతా స్టోరీ. ఫస్ట్ హాఫ్ చాలా బాగా అనిపిస్తుంది. బట్ కథలోకి వెళ్ళడానికి ఒక 20 నిమిషాలు అట్లా పడుతుంది. స్టోరీలో వెళ్ళడానికి కొంచెం లేట్ పట్టింది. అప్పుడు అరే ఎంతసేపు వెళ్తాడు స్టోరీ ఇంకా వెళ్ళట్లేదా అని ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది అనమాట. బట్ వెళ్తున్న కొద్దీ ఫస్ట్ హాఫ్ చాలా బాగా ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేశారు. థియేటర్లో కూర్చోబెట్టారు ఎస్పెషల్లీ. ఎందుకంటే ఆ థ్రిల్లర్ని, ఆ హర్రర్ని, ఆ డివోషనల్ని మొత్తం మిక్స్ చేసి కొట్టేసరికి ఆ ఆడియన్స్కి కొంచెం క్యూరియాసిటీ అనేది పెంచారనమాట. థియేటర్లో కూర్చోవడానికి మంచి ఇంట్రెస్టింగ్ అయితే క్రియేట్ చేశారు. ఫస్ట్ హాఫ్ మొత్తం అలాగే సాగుతూ ఉంటుంది అండ్ ఇంటర్వెల్ దగ్గర మంచి బాగుంటుంది. ఆ ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ వచ్చేసరికి కాస్త నెమ్మదైందేమో స్టోరీ అన్నట్టుగా అనిపించింది. బట్ ఏదైనా కానీ ఒక స్టోరీ వెళ్తున్న కొద్దీ కొంచెం ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేశారు. ఎందుకంటే హర్రర్, డివోషనల్ మిక్స్ చేస్తే చాలామందికి ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. ఒక థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ అనేది కలుగుతుంది ఈ మూవీ చూసినప్పుడు. ప్రాబ్లం ఏంద్రా అంటే విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ మాత్రం చాలా పూర్ ఉన్నాయి. అసలు అంటే మధ్యలో కూడా వాడారు. గ్రాఫిక్స్ చాలా పూర్ ఉన్నాయి, తెలిసిపోతుంటుంది, అర్థమవుతుంది ఇది ఒక లో బడ్జెట్ ఫిలిం అని చెప్పేసి. బట్ అయినా కానీ కొంచెం ఇంప్రూవ్మెంట్ చేయాల్సి ఉండే, కొంచెం బడ్జెట్ పెట్టి గ్రాఫిక్స్ పరంగా పెంచాల్సి ఉంది. ఎందుకంటే కొంచెం స్టోరీ కొద్దిగా బాగుంది కాబట్టి ఈ గ్రాఫిక్స్ కూడా సెట్ అవుతే బాగుంది. ఓకే, మార్కెట్ లేదు ఆది గారికి, అయినా లో బడ్జెట్లో తీసుకొచ్చారు, అక్కడక్కడ వాడారు. ఓకే, ఓవరాల్గా ఆడియన్స్ని అయితే థియేటర్లో కూర్చోబెట్టారు. పర్లేదు, సినిమా అయితే బాగానే ఉంది. డివోషనల్, హర్రర్ ఇలాంటి మిక్స్ చేసి ఒక థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ అనేది ఇచ్చారు. సో ఆది గారు నటన కూడా చాలా బాగుంది, బాగా యాక్ట్ చేశారు ఆయన. ఈ విఎఫ్ఎక్స్ పూర్గా ఉండడం వల్ల కొద్దిగా మనకి డిసప్పాయింట్ అనేది కలుగుతూ ఉంటుంది అక్కడక్కడ వాడటం వల్ల. సో అదొక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే అసలు ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్కి బీజిఎం మాత్రం చాలా బాగా కొట్టాడు ఆయన. చాలా బాగుంది. బట్ సాంగ్స్ అంతా చెప్పుకోదగే కాదు, వినసొంపుగా అయితే ఏమి ఉండవు. కానీ ఆ థ్రిల్లర్కి, ఆ బీజిఎంకి బాగా సెట్ అయింది. మ్యూజిక్ పరంగా కూడా ఓకే, బాగానే అనిపించింది. సాంగ్స్ డిసప్పాయింటెడ్. ఓవరాల్గా ఆది గారు అయితే మంచి మూవీతో కంబ్యాక్ ఇచ్చారని చెప్పుకోవాలి. ఇలాంటి మూవీస్ ఆది గారు చేస్తే ఫ్యూచర్ ఇంకా బాగుంటుంది. బట్ ఆయన ఇంతవరకు సినిమాలు, నేను లాస్ట్ టైం చూసిన సినిమాలు కానీ ఇప్పుడు ఈ చూసిన సినిమా కానీ చాలా డిఫరెన్స్ ఉంది. అన్ని స్టోరీలన్నీ చాలా చెత్తగా ఎత్తుక్కునే వాళ్ళు. ఆయన అయితే మంచి స్టోరీతో ఆయన కంబ్యాక్ అయితే ఇచ్చాడు. ఇక నుంచి కూడా మంచి స్టోరీస్ తీసుకుంటాడు అనుకుంటున్నాను. సో ఎందుకంటే ఆయన యాక్టింగ్ పరంగానే, డైలాగ్ పరంగానే చాలా బాగుంటుంది. బట్ ఈ స్టోరీ సెలక్షన్లోనే చాలా ఫెయిల్ అయిపోయారు ఆయన. సో ఇక నుంచి మంచి స్టోరీ సెలెక్ట్ చేసుకుని ఇలాంటి సినిమాలు మంచి తీయాలని కోరుకుంటున్నాను. సో ఓవరాల్గా మూవీ మరి ఎలా ఉందిరా అంటే బాగుంది భయ్య. మూవీ అయితే బాగానే ఉంది, చూడొచ్చు, ఇబ్బంది ఏం లేదు. హర్రరు, థ్రిల్లరు, ఈ డివోషనల్ అన్నీ మిక్స్ అయి ఉన్నాయి కాబట్టి ఈ జోనర్ని ఇష్టపడే వాళ్ళైతే మాత్రం మూవీ కన్ఫామ్గా నచ్చుతుంది. అక్కడక్కడ ఎందుకంటే ఇది కొంచెం రేటెడ్ సర్టిఫికేట్ మూవీ, కొంచెం బ్లడ్ అనేది అదే కనపడుతూ ఉంటుంది. అంత పెద్ద ప్రాబ్లం అయితే కాదు. సో మూవీ అయితే చూడొచ్చు. ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంత అంటే అవుట్ ఆఫ్ 5కి 3 అయితే ఇస్తాను. సో ఇది ఈ మూవీ రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.